హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పారా ఏంటి? ఇంకా చెప్పలేదా? అయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసేయండి. ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒకటేమో ఫ్రెండ్షిప్ గురించి, ఇంకోటేమో మా స్కూల్ 10th క్లాస్ రీయూనియన్ గురించి. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో రిలేషన్స్ ఉన్నా లేకపోయినా ఫ్రెండ్ మాత్రం తప్పనిసరిగా ఉంటారు. దీనికి కులాలు, మతాలు, డబ్బు, హోదా ఇవేమీ లేని ఒక స్వచ్ఛమైన బంధమే స్నేహితుల బంధం. మన బాధని, మన సంతోషాన్ని ఎవరికి చెప్పినా చెప్పుకోకపోయినా మన ఫ్రెండ్కి చెప్పుకుంటే తీరిపోతుంది అని అనిపిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు అరే మామ పదరా ఒక పెగ్గేద్దామనో, ఒసే పదవే అలా వెళ్ళి పానీపూరి తిందామని మన బాధని కరిగించే మనిషే మన ఫ్రెండ్. ఎ ఫ్రెండ్ ఈజ్ ఏ నీడ్, ఎ ఫ్రెండ్ ఈజ్ ఏ డీడ్ అని అన్నారు. అంటే మనం బాధలో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసేవాడు మన ఫ్రెండ్. లేదంటే వాడు మన ఫ్రెండ్ ఎలా అవుతారు చెప్పండి? అసలు ఈ ఫ్రెండ్షిప్ డే ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? 1958 లో పరేగ్వాలో స్టార్ట్ అయింది. 1958 జూలై 13 వరల్డ్ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలి అని ప్రతిపాదన చేశారు. ఇది ఇలా ఉంటే ఐక్యరాజ్య సమితి అధికారికంగా 2011 జూలై 13 ప్రకటించింది. మరి ఇండియాలో ఎందుకు ఆగస్టు 1 సండే చేసుకుంటారో తెలుసా? సండే అయితే అందరూ ఫ్రీగా ఉండి మీట్ అవ్వడానికి వీలుంటుందని. అందుకని మన ఇండియాలో మాత్రం ఈ డేట్ ని జరుపుకుంటాం. ఇది ఫ్రెండ్షిప్ డే కి సంబంధించిన విషయం. ఇక మా 10th క్లాస్ రీయూనియన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ప్రోగ్రాము జూలై 14న జరిగింది. మా స్కూల్ నేమ్ విఆర్ఎస్ పబ్లిక్ స్కూల్ ఖమ్మం. ఆ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను 10th వరకు అక్కడే చదువుకున్నాను. 6th to 10th ఫ్రెండ్స్ అందరినీ కలిసి 19 years అయింది. ఎలా ఉన్నారంటే అందరూ బట్టలు పొట్టలు వచ్చేసాయి. ఏంటి ఇలా అంటుంది అని అనుకుంటున్నారా? ఏదో ఫ్రెండ్స్ కదా, ఆట పట్టించానులేండి. ఒక యాప్ లో మిషన్ లో పెట్టి అలా అలా తిప్పేసి బయటకు తీస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట. అప్పటి నుంచి చాలా మందిని నేను కలవను కూడా కలవలేదు. చాలా మందిని ఫస్ట్ టైం చూడడం అనమాట. బట్ అందరినీ కలిసినందుకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ హ్యాపీనెస్ లో ఒక 4 kgs కూడా వెయిట్ పెరిగాను. ఏంటి నమ్మరా? నమ్మకండి, ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ ఉన్నా నేనేం పెరగలేదు. మేమైతే సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసుకున్నాము. సో ఒక టీం లాగా ఫామ్ అయ్యి అందరం కలిసి మాట్లాడుకొని కలిసాము. మా టీచర్స్ ని, సార్స్ ని అందరినీ ఇన్వైట్ చేశాము. వాళ్ళని సన్మానం చేసి ఒక గిఫ్ట్ ఏదో మాకు తోచింది ఇచ్చేసాము. సన్మానం చేయడం మరపురాని అనుభూతి కదా. అప్పుడు స్కూల్లో జరిగిన విషయాలు, మేము చేసిన అల్లరి, వాళ్ళ చేతుల్లో మేము తిన్న దెబ్బలు, స్కూల్లో జరిగిన ఆటలు పాటలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయిలేండి. మా ఫ్రెండ్స్ అందరం కూడా స్పీచ్ ఇచ్చేసాము. ఎక్కడ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ కిడ్స్, ఫ్యామిలీ అన్నీ చెప్పేశారు. ఇంకా యాంకర్ ఎవరో తెలుసా? నేనే. మైక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి మాట్లాడమంటే ఏం చేస్తాను, సర్లే అని చెప్పేసి ఏదో అలా మాట్లాడేశాను అనమాట. పర్లేదు, బానే వచ్చిందిలేండి. మీకు విషయం చెప్పనా? అదేంటంటే మా ఒరిజినల్ నేమ్స్ కంటే కూడా ఇంటి పేర్లతోనే సార్లందరూ పిలిచేవాళ్ళు. అందరూ అలాగే గుర్తుపెట్టుకున్నారండి బాబు ఇప్పటికి కూడాను. ఎంతైనా స్కూల్ లైఫ్ అనేది బెస్ట్ అండి. మరుపురానిది, మధురమైనది, మర్చిపోలేనిది. వాహ్, కవిత్వం అలా వచ్చేస్తుంది. స్కూల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. మాట్లాడితే ఏమనుకుంటారో, మనం మాట్లాడింది కరెక్టా రాంగా అని ఒక భ్రమలో ఉండేవాళ్ళము. ఇక పేరెంట్స్ అయితే నీవు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చిన్నపిల్లవి ఊరుకో అని అనేవాళ్ళు. అదేంటో స్కూల్ అయిపోయి కాలేజీకి వచ్చాక నువ్వు పెద్దదానం అవుతున్నావు కదా, ఆ మాత్రం నీకు తెలీదా అనేవాళ్ళు. అప్పుడు మన పేరెంట్స్ గురించి అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుందండి. ఇక స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఉంటుంది హడావుడి. పొద్దున్నే తన్ని మరీ లేపేవాళ్ళు. ఫ్రెష్ అప్ అయ్యి యూనిఫామ్ వేసుకొని అమ్మ దిట్టంగా రాసిన ఆయిల్ జుట్టు అల్లి రిబ్బన్స్ తోని పైన ముద్ద మందారంలాగా పైన కట్టుకొని వేసుకోకుండా కలుసుకోకుండా ఇంత పౌడర్ ఆ మొహాన కొట్టుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఈ చెప్పులు, ఈ షూస్ ఆ కాలివా లేక ఈ కాలివా అని డైలామాలో ఏదో ఒక కాలివిలే అని ఆ కరిచే షూ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని స్కూల్ కి వెళ్ళిపోయే వాళ్ళం. ప్రతి ఇంట్లోనూ ఇదే జరిగేది. ఎంతైనా ఆ లైఫ్ మళ్ళీ రాదు. నిజంగానే హ్యాపీ మూమెంట్స్. అప్పుడు భారంగా అనిపించేది, కానీ ఇప్పుడు ఆలోచిస్తేనే నవ్వొస్తుంది. ఇంకా అప్పుడు సార్ల గురించి, టీచర్ల గురించి చెప్పాలంటే మాత్రం బెత్తం తీసుకొని కొట్టేవాళ్ళు. ఈ జనరేషన్ లో అయితే అలా చేశారనుకోండి, భయపడి ఇంకేంలే స్కూల్కి కూడా వెళ్ళనని అంటారు. మన కాలంలో అయితే భయపడి సచ్చేవాళ్ళం అండి బాబు.
ఇక మరి మా సార్ల గురించి, టీచర్స్ గురించి కూడా చెప్పాలి గదా! సరే చెప్తాను ఉండండి. ఒక్కొక్కళ్ళు ఒక్కలాగా ఉండేవాళ్ళు. కొంతమంది కోపంగా కొట్టేవాళ్ళు, కొంతమంది ఆప్యాయంగా చెప్పేవాళ్ళు. ఫస్ట్ మా ప్రిన్సిపల్ సార్ అయినటువంటి శశిధర్ రెడ్డి సార్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూస్తుంది ఆయన్నే మీరు. ఆ సార్ చెప్పే సబ్జెక్టు మ్యాథ్స్. ఆయనంటే స్టూడెంట్స్ అందరికీ టెన్షన్స్, టెర్రరిస్ట్ బెత్తం పట్టుకొని క్లాస్‌లోకి వస్తున్నాడంటే ఎవరికో మూడిందిరోయ్ అని అనుకునేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఆ సార్ కొట్టే దెబ్బలు తినలేక మా ఫ్రెండ్ ఒక అబ్బాయి డబుల్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చేసాడు. ఎందుకో తెలుసా? దెబ్బలు కొట్టినా తగలకుండా ఉండడానికి. అలా ఉంటది ఆ సార్‌తోని మరి. ఇక నెక్స్ట్ చెప్పబోయేది రమణ సారు మరియు అరుణ మ్యామ్. వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆది దంపతుల్లాగే ఉండేవాళ్ళు. వీళ్ళు ఏ సబ్జెక్టు చెప్పేవాళ్ళు కాదు. కానీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా ఉండేవాళ్ళు స్కూల్లో. అందరితోని చాలా చక్కగా నవ్వుకుంటూ మాట్లాడేవాళ్ళు. ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవాళ్ళు. ఇక నెక్స్ట్ చాలా కూల్ గా, చాలా కామ్ గా ఉండే మా హిందీ సార్ విష్ణు సార్. సముద్రం కూడా ఈయనలాగే కామ్ గా ఉంటుంది. కానీ ప్రళయం వస్తే మొత్తం మునిగిపోతుంది. అలా ఉంటది ఈ సార్ కోపం. నెక్స్ట్ నాగేష్ సార్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. ఏజ్ లో పెద్దయినా మనసులో చిన్న. ఎందుకంటే మేము ఎప్పుడైనా ఎక్లెస్ చాక్లెట్స్ తీసుకెళ్ళాం అనుకోండి, మా దగ్గర లాక్కొని మరి తినేవాళ్ళు. అంత ఇష్టం అనమాట ఆ సార్కి. మా ఇంటి పేర్లతోనే అందరు పిలిచేవాళ్ళు అనుకుంటే, ఈ సార్ అలా కాకుండా చిన్నమ్మ, పెద్దమ్మ అని అలా ఇలా పిలిచేవాళ్ళు. నాకు ఒక నేమ్ పెట్టారులేండి, అప్పు అపర్ణ అని. నేను ఎవరో హీరోయిన్ లా ఉంటానంట, అందుకని అలా పెట్టారు. ఇక నెక్స్ట్ చెప్పాల్సింది రవీందర్ సార్. తెలుగు చెప్పేవాళ్ళు. పేరు కూడా సబ్జెక్ట్ కి తగ్గట్టు స్వచ్ఛంగా ఉంది కదా. ఈ సార్ ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ లో బాగా మమ్మల్ని పార్టిసిపేట్ చేపించేవాళ్ళు. మాకు సర్టిఫికెట్స్, అప్పుడప్పుడు అవార్డ్స్ కూడా వచ్చేవి. మనం స్కూల్లో అయినా కాలేజ్లో అయినా కొంతమందికి భయపడతాం, కొంతమంది సార్లకి భయపడం. ఆ భయపడని కోటా కిందికి వచ్చే వాళ్ళే మా తెలుగు సారు. ఆ సబ్జెక్టు అంటే భయం లేదు, ఆ సార్ అన్నా భయం లేదు. చాలా ఫ్రీగా మాట్లాడేవాళ్ళు, అందుకనే అలా అన్నానమాట. సో ఇది మా రీయూనియన్ వీడియో. ఇంకో విషయం ఏంటంటే, ఈ రీయూనియన్ వీడియోస్, పిక్స్ చూసి మా ఇంటర్ ఫ్రెండ్ ఒక అమ్మాయి మన ఇంటర్ వాళ్ళని కూడా రీయూనియన్ అవుదామా అన్నది. ఏంటి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అందరి కోరిక అదే కదండి. ఒక్కసారైనా కానీ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఫోన్ చేసి ఈ బిజీ బిజీ లైఫ్ లో కిడ్స్ తోనే, ఫ్యామిలీతోనే కలవడం కుదరదు. అందుకనే ఒకసారి అందరూ కూడా ఇలా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you next video. Bye bye.